దువా స్వీకరించబడటం లేదని నిరాశ పడకూడదు. దువా ఖచ్చితంగా స్వీకరించబడుతుంది, కానీ అది 3 రకాలుగా స్వీకరించబడుతుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ 3 రకాలు ఏమిటో అని. మరి అంతేకాకుండా ప్రార్థన చేసేటప్పుడు మనం కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిది. ముఖ్యంగా మనం వజూలో ఉండడం కోసం ప్రయత్నించాలి, తహారత్తో ఉండడం కోసం ప్రయత్నించాలి. అందుకే ఒక్క శుక్రవారమే కాదు, ప్రతిరోజు స్నానం చేయాలి. కొంతమంది ఉదయం మరియు మధ్యాహ్నం సాయంత్రం చేసేవారు కూడా ఉంటారు, అల్హమ్దులిల్లా. ఎందుకంటే ప్రతిరోజు 5 సార్లు స్నానం చేసినా కూడా తప్పు లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, ఒక వ్యక్తి ముందు నుంచి ఒక నది వెళ్తూ ఉంటే, ఒక కాలువ వెళ్తూ ఉంటే, అతడు కనుక ప్రతిరోజు 5 సార్లు స్నానం చేస్తే అతడి ఒంటి మీద ఏమైనా అపరిశుభ్రత ఉంటుందా అని అంటే సహాబాలు అల్హమ్దులిల్లా ఉండదు అని చెప్పడం జరిగింది. అలానే ప్రతి వ్యక్తి ప్రతిరోజు కేవలం శుక్రవారం లేదా రంజాను బక్రీదుల్లో కాదు, ప్రతిరోజు 5 నమాజులు కనుక చేస్తే వారి యొక్క పాపాలు కూడా పోయి వారు అలాగే పుణ్యాత్ములుగా పరిశుద్ధత కలిగి ఉంటారు అని చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. అంటే ఈ యొక్క పరిశుభ్రత అనేది ఇస్లాంలో సగభాగం. ఇస్లాంలో విశ్వాసంలో, ఈమాన్లో, ఇస్లాంలో పరిశుభ్రత అనేది సగభాగం. అల్హమ్దులిల్లా. అది గుసుల్ కానీ, జనాబత్ కానీ, వజూ కానీ, తయమ్మం కానీ, నీటితో కానీ ఎలా అయినా అల్హమ్దులిల్లా ఇలా పరిశుభ్రతకి చాలా పెద్దపీట వేసింది. అందుకే మనం నోటిని గుట్కాలు, సిగరెట్లు, మద్యము మరియు డ్రగ్స్, వేరే పదార్థాలతోటి నోటిని కానీ, కడుపుని కానీ, లేదా కుటుంబాన్ని కానీ, సమాజాన్ని కానీ మనం కలుషితం చేయకూడదు, అనారోగ్యానికి పాలు చేయకూడదు, కష్టాలకి, నష్టాలకి, బాధలకి, కల్లోలాలకి మనం కారణం కాకూడదు. అందుకే ఇటువంటి అలవాట్లు మనం వదిలేయాలి, ఇటువంటి వ్యాపారాలు వదిలేయాలి, ఇటువంటి పద్ధతులు వదిలేయాలి. మనం మన శరీరం కానీ, మన యొక్క కడుపు కానీ, మన యొక్క కుటుంబం కానీ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం చెడు పనుల నుంచి కూడా ఆగిపోవాలి. పరిశుద్ధత చాలా ముఖ్యం ఇస్లాంలో. మరి ఇటువంటి వ్యాపారాలు కానీ, ఇటువంటి సంపాదన అలవాట్లు, పద్ధతులు ఉంటే కనుక వాటికి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించాలి. హలాల్ రోజీ రోటీ కోసం ప్రయత్నించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిజ్రత్ చేసేవారిని అల్లా ఇష్టపడతాడు. ఈ వ్యాపారం కాకపోతే ఇంకొక వ్యాపారం, ఈ పని కాకపోతే ఇంకొక పని, అలా వేరే వ్యాపారాలు చేసుకోవాలి. కానీ వాటి కోసం ఇటువంటి వాటి ద్వారా మనం సంపాదించి దాన్ని మళ్ళా కుటుంబ సభ్యులకి పోషించుకోవడం సరైన పద్ధతి కాదు. మన ఆరాధన స్వీకరించబడాలంటే, మన ప్రార్థన స్వీకరించబడాలంటే కూడా మనం తినే తిండి కూడా హలాల్దై ఉండాలి. మనం సంపాదించే సంపాదన కూడా సరైనదై ఉండాలి. అక్రమంగా, అన్యాయంగా సంపాదించి మనం ఎన్ని మంచి పనులు చేస్తే కూడా అది అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. అక్రమంగా, అన్యాయంగా, వడ్డీ రూపంలో లేదా క్రైమ్స్, నేరాలు, ఘోరాలు చేసి ఎన్ని నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్, ఉమ్రాలు, దాన ధర్మాలు చేసినా కూడా అల్లాహ్ వద్ద అవి